విజయవాడ కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్ వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకు మార్కెట్ సరిపోకపోవడంతో పండ్ల ఎగుమతులు, దిగుమతులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్కెట్ను కేదారేశ్వరపేట నుంచి నున్న తరలించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మార్కెట్ తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 మంది బడా వ్యాపారులు అద్దెల రూపంలో వస్తున్న ఆదాయానికి గండి పడుతుందేమోనని మార్కెట్ తరలింపులో అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. 5 దశాబ్దాల క్రితం విజయవాడలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లోని దుకాణ సముదాయాలన్నింటినీ 20 మంది బడా వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఒక్కో సముదాయాన్ని 10 నుంచి 20 షాపులుగా విభజించి ఒక్కో దుకాణాన్ని ఏడాదికి 7 లక్షల రూపాయలకు అద్దెకిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యాపారి ఏటా కనీసం 1 కోటి నుంచి 1.5 కోటి ఆదాయం ఆర్జిస్తున్నారు. దుకాణాల ఎదుట పెట్టే తోపుడు బండ్ల నుంచి రోజుకు 1000 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఈ ఒక్క కారణంతోనే కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్ను నున్నకు తరలించకుండా బడా వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేదారేశ్వరపేట విజయవాడలో కీలకమైన ప్రాంతం కావడం, ప్రధాన రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేయడం, నిత్యం వందల డీసీఎం కంటైనర్ల రాకతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఉన్న 20 మందిలో 20 మంది 18 బిల్డింగుల్లో అందరూ ఓకే అన్నారు. ఈ 8-9 మంది పక్కనే లోటస్ పౌండ్లో ఇల్లు ప్లస్ కొట్టు ఉండటం వల్ల దగ్గర టిఫిన్ చేయడానికి కానీ, వాళ్ళకి వచ్చే అద్దె రూపాయన కానీ, దెన్ రూపాయన కానీ వాళ్ళు కదలడానికి అసలు ఇష్టపడట్లేదు. దీనివల్ల బాగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. 8 అది కూడా ఈ 8 మంది 7 మంది కలిసి అసోసియేషన్లో మెయిన్ పాత్రలో ఉన్నారు. వీళ్ళు ఈ పాత్రలో ఉండటం వల్ల వాళ్ళ పాత్ర బాగా ఇదవటం వల్ల ఈ ఎక్కడోళ్ళని అక్కడ నొక్కేయడం అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పెట్టి తీసుకెళ్లాలంటే రోడ్డు మీద తీసుకెళ్ళేయాల్సి వస్తుంది. బళ్ళు అడ్డం పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. పొద్దున 6-5 వస్తే మళ్ళీ 11, 12, 1 కూడా అవుతుంది సార్. అంత ట్రాఫిక్గా ఉంటుంది సార్. ఈ ట్రాఫిక్ కొద్దిగా కంట్రోల్ చేస్తే కానీ, లేకపోతే నున్న మార్కెట్లో ఉందంటండి, దానికన్నా పంపిస్తే మనం కొద్దిగా ఇదిగా ఉంటుంది సార్. మార్కెట్ అంటే ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఎక్కడి నుండి కూడా వస్తారు. ఇక్కడ విజయవాడ ప్రజలే కాదు, ఎక్కడి నుండి వచ్చి కొనుక్కొని వెళ్తారండి. దానికి మరి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వాలి కదా అవకాశం. ఎవరి నారీలో వాళ్ళ కొట్టు ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఏమనంటే మా కొట్టు ముందు మేము పెట్టుకుంటాము, మీకేం పని అంటారు. మనిషి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. విజయవాడ శివార్లలోని నున్నలో 23 ఎకరాల్లో 1998లో అన్ని సౌకర్యాలతో ఆసియాలోని అతిపెద్ద మామిడి మార్కెట్ను నిర్మించినా దాన్ని సద్వినియోగం చేసుకున్నది లేదు. వేల సంఖ్యలో వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 అడుగుల రోడ్లున్నాయి. 50 టన్నుల కాటా ఉంది. జాతీయ రహదారిని ఆనుకునే ఉండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. పెద్ద కంటైనర్లు వచ్చినా 2.5 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంది. మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్కు పెద్ద భవనమే నిర్మించారు. కేదారేశ్వరపేటలో ఏటా 7 లక్షల రూపాయలు అద్దె చెల్లించాలి. అదే నున్నలో అయితే 10-20 వేలల్లోనే దుకాణం అద్దెకు దొరుకుతుంది. ఇలా సకల సౌకర్యాలు ఉన్నా కొంతమంది కుట్రల వల్ల నున్న మార్కెట్ నిర్వీర్యమైపోతోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల కిందట కేదారేశ్వరపేటలోని 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ ప్రస్తుత అవసరాలకు చాలడం లేదు. నగరం నడిపొడ్డున ఉండడంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, సమయానికి సరకు రాకపోవడంతో లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నున్న మార్కెట్లో 20 ఎకరాలండి. అది 100 అడుగుల రోడ్డు. ఇది లేదు 40 అడుగుల రోడ్డు. బండి ఆగితే ఎదురు బొదురు ఆగితే బండి రావడానికి ఉండదు, వెళ్ళడానికి ఉండదు. నున్న మార్కెట్ తరలిస్తే మంచిదండి. అది ట్రాఫిక్ ఉండదు. ఎప్పటికప్పుడు బేరం క్లోజ్ అయిపోయింది. ముందు మేము కూడా సంతోషంగా ఉంటాం. మా దగ్గర తీసుకెళ్ళని కూడా తొందరగా అమ్ముకుంటారు, మళ్ళీ వస్తారు. మాకు చాలా ఇంకా బేరం పెరిగిద్ది. సిటీ డెవలప్మెంట్ ఇది లేదు. సిటీ మధ్యలో ఉండిపోయేసరికి బయట పబ్లిక్కి ఇబ్బంది, మా బళ్ళ వల్ల మాకు ఇబ్బంది, అందరు రకాలుగా ఇబ్బందిగా ఉందండి. మాకు తీవ్రమైన ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ వల్ల. ఇక్కడైతే మాకు రోడ్లు 100 అడుగుల రోడ్లు, ఇటు అటువైపు ఒక లారీ ఇటువైపు ఒక లారీ దిగుమతి చేసుకున్నా కూడా మధ్యలోంచి 2 లారీలు ఫ్రీగా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. మీ సరుకులు అమ్మిన వెంటనే ఆ వినియోగదారుడు కూడా వచ్చి లోడింగ్ చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇటు వెస్ట్ బైపాస్ దగ్గర ఉంది, ఇటు నుంచి లారీలు రావడానికి కూడా బాగుంది. అటువైపు అంటే సింగనార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రావాలి, ట్రాఫిక్ ఆగిపోతుంది, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. దానివల్ల మేము చిల్లర ఒక బండి 2 బోళ్ళు తెచ్చుకునే వాళ్ళం ఏమవుతున్నాం అంటే ఈరోజు అమ్మాల్సిన సరుకు రేపు అమ్మి డాగులు వచ్చి
నానా నష్టాలు పడుతున్నాం కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాం. అన్ని వర్గాలు సుముఖంగా ఉండడంతో గత జనవరిలో మార్కెట్ను కేదారేశ్వరపేట నుంచి నున్నకు తరలించాలని నగరపాలక సంస్థ అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఆ 10 మంది బడా వ్యాపారులు తమ సిఫార్సులతో చక్రం తిప్పి అడ్డుకున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.